ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి తమ్ముడు నారా రామ్మూర్తి నాయుడు గారు చనిపోయారు. ఈరోజు మధ్యాహ్నం 12:45 ఆయన తుది శ్వాస విడిచినట్లు హైదరాబాద్లోని ఏఐజీ ఆసుపత్రి వర్గాలు ఒక ప్రకటన రిలీజ్ చేశాయి. ఆయనకు ఆరోగ్యం విషమించింది అనగానే మంత్రి నారా లోకేష్ గారు హుటాహుటిన అసెంబ్లీ సమావేశాల్లో ఉన్న ఆయన నేరుగా బయలుదేరి హైదరాబాద్ వెళ్ళారు. ఢిల్లీ పర్యటనలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు యాక్చువల్గా అంటే మహారాష్ట్ర ఎన్నికల ప్రచారానికి వెళ్ళాలి. తన ఢిల్లీ పర్యటన ముగించుకొని వచ్చేస్తున్నారు. రేపు నారావారిపల్లెలో అంత్యక్రియలు జరుగుతాయని చెప్పి ప్రకటించారు. నారా రామ్మూర్తి నాయుడు వయసు 72 సంవత్సరాలు. యాక్చువల్గా 94 నుంచి 99 వరకు చంద్రగిరి టీడీపీకి ఎమ్మెల్యేగా ఉన్నారు. అండ్ 2001లో వాళ్ళన్న చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే తనతో విభేదించి టీడీపీ మీద తీవ్ర విమర్శలు చేశారు. ప్రతిగా తెలుగుదేశం పార్టీ ఆయనను సస్పెండ్ చేసింది. ఆ తర్వాత 2003లో కాంగ్రెస్ పార్టీలో చేరారు. అందులో పెద్దగా గుర్తింపు రావట్లేదు అని చెప్పి 2006లో మళ్ళీ ఆయన తెలుగుదేశం పార్టీలో చేరిన ఇంకా అప్పటి నుంచి రాజకీయాలు అయితే యాక్టివ్గా లేరు. అనారోగ్య సమస్యలు ఇవన్నీ ఉన్నాయి. రాజకీయాలు అయితే యాక్టివ్గా లేరు. పూర్తిగా ఆయన మనిషే కనపరాక చాలా సంవత్సరాలు అయిపోయింది. మొన్న వాళ్ళ కుమారుడు నారా రోహిత్ ఎంగేజ్మెంట్ జరిగింది. మరో నెల రోజుల్లో ఏమో పెళ్ళి ఉంది. ఈ సమయంలో ఆయన చనిపోవడం బాధాకరం. నారా రోహిత్ వాళ్ళ ఎంగేజ్మెంట్ కూడా ఈయన రాలేదు. చంద్రబాబు నాయుడు గారే అంతా కుటుంబ పెద్ద ఆయనే జరిపించారు. రామ్మూర్తి నాయుడికి 2 కొడుకులు, నారా రోహిత్ ఒకరు, గిరీష్ అని ఇంకొక కొడుకు ఉంటారు. 72 సంవత్సరాల వయసులో ఆయన అయితే తుది శ్వాస విడిచారు. యాక్చువల్గా చంద్రబాబు నాయుడు గారి తర్వాత ఈయనే 2వ సంతానంగా జన్మించినట్లున్నారు.